వెనకటికి పెద్ద మనుషులు ఒక సామెత చెప్తుండ్రి, నిత్య సంసార్ నీళ్ళకి పోతేనంట బాయి మూలకోయిందంట. ఈ ఏతుల పోతురాజు కల్వకుంట్ల డ్రామారావు కేటీఆర్ ఉన్నాడు కదా, వీని ఏతులు కూడా అట్లనే ఉన్నాయి. 2.5 ఏళ్ల నుంచి వీళ్ళప్ప ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ప్రతి నెల 6-7 లక్షల జీతం దొబ్బిపోకుండా ఇప్పటి వరకు ఒక్కనాడు అసెంబ్లీకి రాలేదు, ఏవి చర్చలో పాల్గొనలేదు, ఒక్కరోజు మాట్లాడిన పాపాన పోలేదు. దాని గురించి ఏ ఒక్కరోజు మాట్లాడాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు 2 రోజులు, ఈ నెల 28, 29 2 రోజులు కొన్ని క్రీడలు, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఎందుకంటే ప్రతిరోజు రకరకాల సమస్యలతోని వాళ్ళు టెన్షన్స్ గురయ్యి 30-40 ఏళ్ళకే బీపీ షుగర్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి కొంత ఉత్సాహంగా ఉండాలి. ఈ ఎమ్మెల్యేల మధ్యలో ఎమ్మెల్సీల మధ్యలో కొంత ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడాలని చెప్పి కొన్ని 2 రోజులు క్రీడలు నిర్వహించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, ఇది ఈరోజు కొత్త కాదు, ఎప్పటి నుంచో ఈ సాంప్రదాయం ఉండే. వీళ్ళు వచ్చినాక గత 10 ఏళ్ళు ఈ సాంప్రదాయాన్ని పక్కన తుంగల దొక్కిండ్రి. ఇప్పటికీ చూస్తాం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు గేమ్స్ ఆడించాలంటే ఇక ఈ డ్రామారావు, ఈ ఏతుల పోతురాజు వీడు ఏం చేసినా వాళ్ళ అప్ప మేడకు వచ్చి పడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మొత్తం ఆయనను సర్వనాశనం చేసి ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలవకుండా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిండా దీన్ని ఎల్లెలకల వండుకుంటున్నాడు, ముఖం చూపించుకోలేకపోతున్నాడు. అంటే కారణం మొత్తం రామారావే. మళ్ళొక్కసారి వాళ్ళ అయ్యని ఇబ్బందులకు గురి చేసిండని చెప్పొచ్చు. ఏమంటాడు, అసెంబ్లీతో ఆటలా, ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎమ్మెల్సీలకు క్రీడలా, చర్చను పక్కదో పట్టించేందుకే ప్రభుత్వం ఎత్తుగడ, సంక్షోభ సమయంలో ఇదేం బాధ్యత రాహిత్యం. కేటీఆర్ 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి సంక్షోభానికి నెట్టినటువంటి సన్నాసులు మీరు. మరి ఈ రాష్ట్రం ఇంత సంక్షోభంలో ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా 4 పనికొచ్చాడివో పనికిరానివో సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి మీ అప్ప నిండా దాగి ఎల్లెలకల ఫామ్ హౌస్లో అనుకుంటే నువ్వేం బీక్తున్నావు? ఎందుకో మీ అప్పని ఎందుకు తోలుకొస్తలేవు? ఎమ్మెల్యేలు 2 రోజులు క్రీడలు ఆడుకుంటే ఇక ఏదో సంక్షోభం, ఈ దేశం మొత్తం నిండా మునిగిపోయినట్లు మాట్లాడేటటువంటి నీవు మీ అప్ప 2.5 ఏళ్ళుగా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఒక్కరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుంటే మరి మీ అప్పకు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఎందుకు? అంతమంది సెక్యూరిటీ ఎందుకు? ప్రతి నెల జీతాలు ఎందుకు? నీవు సంక్షోభం గురించి ఇంకో దాని గురించి మాట్లాడితే కేటీఆర్ దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి. కాబట్టి సన్నాసి మాటలు మాట్లాడకు. ఈరోజు మీ అప్ప బయటికి రాకుండా ముఖం చూపించుకోలేకుండా కావడానికి నీవే, నీ దిక్కుమాలినటువంటి ఆలోచనల వల్ల, నీ వ్యాఖ్యల వల్ల ఇట్లా వ్యాఖ్యలు చేసి మీ అప్పనే అన్నావు. ఈ వ్యాఖ్యలన్నీ ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి కాదు, మీ అప్ప గురించి మాట్లాడవు. ఆయనకు తెలుస్తలేదు. మీరందరూ కలిసి ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి మీ చెల్లె వంక, మీ బావ వంక, మీ తమ్ముడు వంక, నీ వంక కుక్కలు చింపిన ఇస్తరాకలాక ఆ పార్టీని సర్వనాశనం చేస్తే ఆ పెద్ద మనిషికి ముఖం చూపించుకోలేక బయటికి వస్తలేడు ఈరోజు. ఏమంటాడు ఇంకా? ఇవి చిత్తు పేపర్, ఈ నమస్తే తెలంగాణ ఉన్నది కదా, దీంట్లో మొత్తం ఇటువంటి లంగా వార్తలు, దొంగ వార్తలు రాపిస్తుంటారు రోజు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆట పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డాడు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతున్నది, ఆ చర్చను పక్కన పెట్టి ఆటలు ఆడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మరి ఇంత ఇంపార్టెంట్ పద్దులు నడుస్తున్నాయి, రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిండ్రు. మరి బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2 రోజులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గేమ్స్ ఆడితే నీకు అంత కడుపులో మండుతున్నది. మరి 2.5 ఏళ్ళుగా మీ అప్ప రాకుండా ఫామ్ హౌస్లో అనుకుంటే మీ అప్ప గురించి ఎందుకు మాట్లాడతలేవు రామారావు? కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు, చిగ్గులేని వ్యాఖ్యలు మాట్లాడి మీ అయ్య ఇజ్జతు, మీ అప్ప ఇజ్జతు తీయకు. నీ విలువ నీవే తీసుకుంటున్నావు. ఏదో ఆకాశం ఉమ్మేస్తే ముఖం మీద వచ్చి పాట అట్లా నీవు ఏ వ్యాఖ్యలు చేసినా అది నీ కుటుంబానికే తగులుతున్నాయి. మీరు దేనికి పనికిరాదని చెప్పి ఎన్నికొచ్చిన ప్రజలు కూడా మీకు తగిన బుద్ధి చెప్తున్నారు, అయినా బుద్ధి మారట్లేదు. తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు, ఎన్నికొచ్చినా ఓడగొట్టిండ్రు,
అయినా మీ పద్ధతి మార్చుకోకుండా కొన్ని టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం మానుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు మీరు చేసినటువంటి విధ్వంసాన్ని ఒకటి 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 సరిదిద్దుకుంటేనే ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. క్రీడలు కూడా ఎంతో అవసరం. నీ ఇంట్లో పండుగలు ఉంటే నువ్వు మంచిగా గంజాయి పార్టీలు, డ్రగ్స్ పార్టీలు అవి చేసుకుంటావు, కానీ కొంత సంతోషంగా ఉండాలి, ఒత్తిడి తగ్గిపోవాలంటే క్రీడలు ఆడుకోవాల్సిందే. ఎక్కడో లండన్లో ఉండేటటువంటి ఫార్ములా ఈ గేమ్ కోసం 55 కోట్లని దొబ్బేసిర్రు మీరు. కాబట్టి చిల్లర మల్లర వ్యాఖ్యలు నీ వాడితేనే ఆటలు కావు కేటీఆర్. అందరూ ఆడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. క్రీడలు కూడా ఎంతో అవసరము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక మంచి ఫుట్బాల్ ప్లేయరు. ఆయనకు తెలిసినది ఆయన చేస్తాడు. మీలాగా ఇటువంటి చిల్లర మల్లర కార్యక్రమాలు చేయలే, హీరోయిన్లతోని సినిమా వాళ్ళతో పోయి చిందిలేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. వీళ్ళకి వచ్చినటువంటి గేమ్స్ వీళ్ళు ఆడతారు. కాబట్టి నీ కడుపులమంట, నీ ఓవర్ యాక్టింగ్ తగ్గించుకుంటే బాగుంటుందని మరొకసారి డ్రామారావును హెచ్చరిస్తున్నా.